హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ లక్ష్మీరవి, ఎండి ఆయుర్వేద. ఆషాఢ మాసంలో ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటాం కదా అందరం. దేనికోసం అంటే మనకు తెలిసిన విషయం, బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది, ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా కాపాడుతుంది. అవి కాకుండా దానికి ఇంకేం యూజెస్ ఉన్నాయి అనేది ఈరోజు చూద్దాము. మనం గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అరిచేతులకి అరిపాదలకు కాకుండా గోర్లకి కూడా పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటాము. ఎందుకు? నెయిల్ బెడ్ ఇన్ఫెక్షన్స్ అన్నవి మనకు రెయినీ సీజన్లో కామన్గా చూస్తూ ఉంటాం మనం. సో అవి రాకుండా ప్రివెంట్ చేయడం కోసం ఖచ్చితంగా నెయిల్స్కి కూడా అప్లై చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇంకేం యూజెస్ ఉన్నాయి దీనికి? మనం స్వెల్లింగ్స్ కానీ, లేదంటే పెయిన్ కానీ, బర్నింగ్ సెన్సేషన్ కానీ బాడీలో ఎక్కడున్నా సరే, ఈవెన్ హెడేక్లో అయినా కూడా లోకలైజ్డ్గా మీరు పేస్ట్ని, అంటే ఆకుల పేస్ట్ని అప్లై చేయడం వల్ల పెయిన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. మీకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా కూడా అక్కడ గోరింటాకు ఆకుల పొడి కానీ, లేదంటే డైరెక్ట్ పేస్ట్, రుబ్బిన పేస్ట్ కానీ అప్లై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది స్టిప్టిక్గా కూడా వర్క్ చేస్తుంది. సో ఎక్కడన్నా బ్లీడింగ్ అవుతున్న వూండ్స్ ఉంటాయి కదా, అక్కడ మీరు ఈ గోరింటాకు అప్లై చేసినా కూడా ఖచ్చితంగా అది హీల్ అవుతుంది, మనకి బ్లీడింగ్ కూడా ఆ టైంలో తగ్గుతూ ఉంటుంది. సో ఎక్కడైనా ఓరల్ క్యావిటీ ఇన్ఫెక్షన్స్లో కానీ, ఇట్లాంటి థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ, ఓరల్ క్యావిటీ ఇన్ఫెక్షన్స్లో కానీ లీవ్స్ డికాక్షన్ తీసుకొని చూడండి, అంటే గార్గ్లింగ్ చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ అనేది చూస్తారు. సో ఫ్లవర్కి కూడా మెమొరీ బూస్టింగ్ కెపాసిటీ ఉంటుంది. సో ఫ్లవర్స్ డైరెక్ట్గా తీసుకోవడమా, పేస్ట్ని తీసుకోవడమా, డికాక్షన్ లాగా చేసి దాన్ని తీసుకోవడమా చేస్తూ ఉంటే ఖచ్చితంగా, అంటే చిన్నపిల్లల్లో ఐక్యూ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. మెమొరీ లాస్ లాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, అలాంటి కండిషన్స్లో కూడా ఎంతో కొంత రిజల్ట్ అనేది చూస్తాం మనం ఖచ్చితంగా. ఫ్రూట్లో ఏంటి అంటే మనకి ఇన్సోమ్నియా, అంటే స్లీప్లెస్నెస్ అనేది ఎక్కువ మందిలో ఉండే ప్రాబ్లం కదా, ఆ ప్రాబ్లమ్ని తగ్గించడానికి ఫ్రూట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో దాన్ని కూడా డికాక్షన్ లాగా చేసుకోవచ్చు. లేదు అంటే ఫ్రూట్ని నైట్ సోక్ చేసుకొని ఆ వాటర్ని డైరెక్ట్గా తాగేయండి, మార్నింగ్ లేవగానే మంచి రిజల్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మీకు స్లీప్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది దాంతో. సో లివర్ టానిక్ కూడా వర్క్ చేస్తుంది. బట్ మీరు బార్క్ డికాక్షన్ని తీసుకోవడం వల్ల మీకు జాండీస్ లాంటి కండిషన్స్లో కానీ, ఫ్యాటీ లివర్ కండిషన్స్లో కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.